తెలంగాణ తొలి బడ్జెట్ సమావేశాల్లో కౌన్సిల్ తన ఆధ్వర్యంలో నిర్వహించడం గర్వంగా ఉందన్నారు శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్. సభ్యులందరికీ సమాన అవకాశాలు కల్పించి సభను నడిపిస్తానని చెప్పారాయన. ప్రజా సమస్యలను సభ తీరుస్తుందన్న నమ్మకం ఉంటుందన్న స్వామిగౌడ్తో సతీష్ ఫేస్ టు ఫేస్. తెలంగాణ తొలి బడ్జెట్ సమావేశాలు ఈ నెల 5 నుంచి ప్రారంభం కాబోతున్నాయి. అటు అసెంబ్లీ అట్లాగే ఇటు మండలి రెండిట్లో కూడా బడ్జెట్ను ప్రవేశపెట్టబోతున్నారు. అయితే ఈ తొలి బడ్జెట్కు సంబంధించి అంటే ఏర్పాట్లు అసెంబ్లీ నిర్వహణ కావచ్చు, లేకపోతే కౌన్సిల్కి సంబంధించిన నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లు ఎంతవరకు వచ్చాయి, ఇటు ప్రతిపక్షాలని ఇటు అధికార పక్షాన్ని ఎట్లా సమన్వయం చేయబోతున్నారనే విషయాల్ని మండలి చైర్మన్ స్వామిగౌడ్ గారు మనతో ఉన్నారు. సార్ చెప్పండి, తొలి బడ్జెట్ సమావేశాలు ఏదైతే అసెంబ్లీ అంటే తెలంగాణ అసెంబ్లీ కావచ్చు, కౌన్సిల్ కావచ్చు, ఇక్కడ తెలంగాణ పదమే పడొద్దు అన్న దగ్గర మీరే స్వయంగా బడ్జెట్ని ప్రవేశపెట్టబోతున్నారు. ఎట్లా ఫీలింగ్ కలుగుతుంది? నా తెలంగాణలో నా రాష్ట్రం కోసం బడ్జెట్ ప్రవేశపెట్టుకోవటం అనేది ఒక ఆనందకరమైన విషయం. మేము ఉద్యమం చేసిన రోజున బడ్జెట్ ప్రవేశపెడతాము, లేకపోతే మేమే అందులో కూర్చుంటామని ఎన్నడూ కూడా ఊహించలేదు. ఎవరికి దక్కనటువంటి అదృష్టం నాకు దక్కింది. ఈ బడ్జెట్ సమావేశాలకు సంబంధించి ప్రభుత్వానికి మీరు ఏం సూచన చేయబోతున్నారు? తప్పకుండా రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మా మండలిలో సభ్యులు కోరుకున్నటువంటి అన్ని అంశాలను వారికి నేను వివరిస్తాను. ప్రజల ఆకాంక్షల మేరకు పనిచేస్తున్న రాజకీయ పార్టీలు ఖచ్చితంగా వారి వారి నియోజకవర్గాల సమస్యలు వినిపించడానికి పూర్తి సహకారాన్ని అందిస్తాను. అంటే ఇప్పటికే రాజకీయ వలసలు జరుగుతూ ఉన్నాయి. టీఆర్ఎస్లోకి అనేక మంది ఎమ్మెల్సీలు వచ్చి చేరినారు. దానికి సంబంధించిన కాంప్లైంట్స్ కూడా మీ దగ్గర ఉన్నాయి. కాంగ్రెస్ వాళ్ళు కాంప్లైంట్స్ మీ దగ్గర ఉన్నాయి. వీటన్నిటిని కోఆర్డినేట్ చేస్తూ సమావేశం ఎట్లా ముందుకు పోబోతా ఉంది? కాంగ్రెస్ పార్టీ మిత్రులు డిస్క్వాలిఫికేషన్ నోటీస్ ఇవ్వడం జరిగింది. ఆ ఇచ్చినటువంటి నోటీసును వెంటనే వారి వారి సభ్యులకు మేము నోటీస్ ద్వారా వారికి పంపడం జరిగింది. వారు కొంత సమయం ఏమని అడగటం, వారికి కొంత మేము సమయం కేటాయించడం కూడా జరిగింది. నా ప్లానల్లో ఒకటే, అందరినీ సమన్వయం చేసుకుంటూ అందరి మిత్రులను కలిసి ఈ తెలంగాణ బంగారు తెలంగాణ మార్చడానికి తెలంగాణ ప్రభుత్వానికి చేయూతనివ్వండి, కలిసి పనిచేద్దాం. ఇది బాగుపడడానికి ప్రతిపక్ష నాయకులు ఏమి సూచన ఇస్తారో సూచన ఇవ్వండి. ఆ సూచన ఇచ్చే ముందు చెప్పేటటువంటి సభ్యుడి ఆలోచన వినండి, విని దానికి తగిన సూచన చేయండి. తప్పకుండా నా వంతు సహకారం ఉంటుంది. కానీ ఎంతసేపటికి మనం బయట జనాలకు లేకపోతే మన ఆది నాయకుడిని మెప్పి కోసం మాట్లాడదామనంటే, సభ ఒక్కడే చేతిలో తీసుకుంటానంటే మిగతా ప్రజాప్రతినిధులంతా మౌనంగా కూర్చొని నా వైపు చూస్తుంటే నువ్వేం చేస్తున్నావు అని ప్రశ్నించినట్టుగా ఉంటుంది.